నమస్కారం S7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలకు స్వపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయడమే గ్రామ సభల ముఖ్య ఉద్దేశం. రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన గ్రామ సభలలో భాగంగా కొల్లిపర మండలంలోని వల్లభాపురం గ్రామంలో శుక్రవారం గ్రామ సభ నిర్వహించారు. గ్రామంలోని పేరంటళ్లమ్మ తల్లి గుడి సెంటర్లో ఏర్పాటు చేసిన గ్రామ సభలో రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పలు శాఖల అధికారులతో కలిసి పాల్గొని ప్రజల నుండి అర్జీలు తీసుకున్నారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుంటూ అక్కడికక్కడే సమస్యలు పరిష్కారం చేసేలా మంత్రి మనోహర్ చర్యలు తీసుకున్నారు. పరిష్కారం కాని సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పలువురు స్థానికులు మంత్రి మనోహర్ దృష్టికి నీటి సమస్య, పెన్షన్, ఇళ్ల స్థలాలు, రహదారులు, మరమ్మతులు తదితర సమస్యల వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పంచాయతీ వ్యవస్థని బలోపేతం చేయటమే గ్రామ సభ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రభుత్వాలు, పార్టీలు వస్తాయి పోతాయి, అధికారులు శాశ్వతమని అది గుర్తుపెట్టుకుని ప్రజలు, రైతులు అనేక సమస్యలను అర్జీల రూపంలో ఇస్తున్నారని దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రజలకు సేవ చేయాలన్నారు. గతంలో తాను శాసనసభ సభాపతిగా ఉన్నప్పుడు తెనాలి నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. 3 నెలల్లోనే నిధులు తీసుకువచ్చి గ్రామాలలో అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. ఉపాధి హామీ పథకం కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితి ఉందని, దాన్ని కూడా సక్రమంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రతి అధికారి పనిచేయాలని, లేని పక్షంలో వెళ్లిపోవచ్చని మంత్రి మనోహర్ వ్యాఖ్యానించారు. నిజాయితీగా పనిచేయని అధికారులపై క్రిమినల్ కేసులు పెడతామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం నిజాయితీగా పనిచేస్తుందని, అలాగే అధికారులు ప్రజలకు నిజాయితీగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి సేవ చేయాలని తెలిపారు. రైతులెవరూ అధైర్యపడవద్దని, ఎక్కడా ఎరువుల కొరత లేకుండా రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని రైతాంగం కోసం త్వరలో పంట బీమా తీసుకువస్తామని తెలిపారు. గ్రామ సభలు చేపట్టిన ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు అభినందించాలన్నారు. గత ప్రభుత్వం నిర్వాకం వల్ల రోడ్ల గుంతలు పూడ్చడానికే లక్షలు ఖర్చు అవుతున్న పరిస్థితి ఉందన్నారు. ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని, అందరం కలిసి ముందుకు వెళదామని పేర్కొన్నారు. ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వండి, ప్రజలకు సంక్షేమం, అభివృద్ధికి ఎటువంటి లోటు లేకుండా ప్రభుత్వం అమలు చేస్తుందని మంత్రి మనోహర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలను నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో కావలసిన సదుపాయాల గురించి ప్రజలందరూ కూర్చుని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవటమే గ్రామ సభ ఉద్దేశమని పేర్కొన్నారు. తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ మాట్లాడుతూ గ్రామ ప్రజల సమస్యలను నిర్దిష్ట ప్రణాళికతో పరిష్కరించేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ భీమవరపు పద్మావతి, ఉప సర్పంచ్ పోతిరెడ్డి, నాయకులు వంగా సాంబిరెడ్డి, కట్టారి వాసుదేవనాయుడు, తహసీల్దార్ సిద్ధార్థ, ఎంపీడీఓ విజయలక్ష్మి, పలువురు అధికారులు, కూటమి పార్టీల నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామ సభ అంటే పూజ్య బాపూజీ ఏ విధంగా కలలు కన్నారు, గ్రామ స్థాయిలోనే మన అందరం కూర్చుని ఈ విధంగా రాజకీయ నాయకులుగా, సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా భవిష్యత్తుకి మనం మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని ఎక్కడ కూడా అవినీతి లేకుండా గ్రామ స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటే మన దేశంలో ప్రగతి మనం చూపించగలుగుతామని ఆ రోజులోనే మహాత్మా గాంధీ గారు కోరిన విధంగా పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేయడం కోసం ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఒక నిర్ణయంలో భాగంగా ఈ రోజు ఈ గ్రామ సభ నిర్వహించుకుంటున్నాం. ఈ సమావేశానికి ముఖ్యంగా అధికార యంత్రాంగం నిరతంగా జరగాల్సిన ప్రక్రియ. పార్టీలు వస్తూ ఉంటాయి, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, కానీ ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులు మాత్రం వాళ్ళ బాధ్యత అనేది పూర్తి స్థాయిలో నిర్వర్తించాల్సిన అవసరం ఇచ్చారు. కొంతమంది పెద్దలు రహదారుల గురించి చెప్పారు. ఏ విధంగా భయంకరమైన పరిస్థితుల్లో ప్రతిరోజు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఎంతో మంది గాయాలు పాలవుతున్నారు. రావడానికే గతంలో 40 నిమిషాలు పట్టేది, ఇప్పుడు కనీసం తెనాలి నుంచి ఇక్కడ రావడానికి 1.5 నుంచి 2 గంటలు పడుతోంది. అటువంటి పరిస్థితులు రావడానికి కారణాలు మీరందరూ కూడా గతంలో చూశారు. అంటే శాసన సభాపతిగా నేను ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో 2009 నుంచి 14 వరకు ఒక గ్రామానికి కనెక్టివిటీ అనేది చాలా ముఖ్యమైన అంశం. ఉప సర్పంచ్ గారిని కూడా అడిగాను. దాదాపు 23 కోట్ల రూపాయలతో ఆ రోజున రక్షిత మంచినీటి పథకం మనం కొలిపర మండలం మొత్తంలో అన్ని గ్రామానికి మంచినీటి సరఫరా చేద్దామని ఒక ఆలోచనతోటి
ఆ రోజు ప్రారంభించాం. పైన కేంద్రం నుంచి అప్పుడు నిధులు తీసుకొచ్చి దాదాపు ఒక 300 కోట్ల రూపాయలతోటి అక్కడ మన జిల్లా మొత్తం పాఠశాలలోను పెద్ద పంచాయతీల్లోనూ రక్షిత మంచినీటి పథకం తీసుకొచ్చి అందించాం. వలభాపురంలో కూడా ఇక్కడి నుంచి మనం కొల్లిపర మండలం మొత్తం కూడా అన్ని గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకం అందుతుందనే ఉద్దేశంతో టెస్ట్ చేపించి సైంటిస్టులు దాన్ని నిర్ధారించిన తర్వాత ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ నీరు తాగితే మనకి ఆరోగ్య సమస్యలు ఉంటాయని వాళ్ళు నిర్ధారించిన తర్వాతనే దాదాపు 30 కోట్ల రూపాయలతోటి కొల్లిపర మండలం మొత్తంలో పైప్ లైన్లు వేసి పెద్ద ట్యాంకులు ఏర్పాటు చేసి ఆ ప్రక్రియ మొదలు పెట్టాం. రాబోయే రోజుల్లో మీకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు, మీకు కీళ్ళ నొప్పులు వచ్చినప్పుడు, ఎముకలు మీకు పనిచేయనప్పుడు, అప్పుడు మీకు ఆ పాత రోజుల్లోకి ఎట్లా ఉండేదో మీరు అదే ధోరణిలో ఉండొచ్చు. కానీ మార్పు చాలా ఖచ్చితంగా మనకి కనపడుతుంది. ఏ వాటర్ శాంపుల్ మనం టెస్ట్ చేసినా వలభాపురంలో కానివ్వండి, మున్నంగిలో కానివ్వండి, బొమ్మాన్పాలెంలో కానివ్వండి, ఎక్కడ టెస్ట్ చేసినా కూడా ఆ ఫ్లోరోసిస్ కంటెంట్ ఆ విధంగానే దాంట్లో కనపడింది. గ్రామాభివృద్ధి అనేది మనకి చాలా అవసరం. సంక్షేమంలో భాగంగా ఏంటి? సంక్షేమం అంటే కేవలం పెన్షన్లే కాదు. సంక్షేమంలో ఖచ్చితంగా భాగస్వామ్యం మనం తీసుకోవాల్సింది మనకి ఆరోగ్యం బాగుండాలి, మన బిడ్డలకి చదువు బాగుండాలి. హెడ్ మాస్టర్ గారు చాలా చక్కగా ఒక సమస్య గురించి చెప్పారు. ఇక్కడ ఉన్న దాతలు ఏ విధంగా వచ్చి నిలబడ్డారో గ్రామాభివృద్ధి కోసం మనస్ఫూర్తిగా అందరినీ నేను అభినందిస్తున్నాను. ప్రభుత్వం నుంచి మేము చేయగలిగితే కొంతవరకు చేయగలుగుతాం. కొన్ని కార్యక్రమాలు చేయడానికి కొంచెం జాప్యం జరుగుతుంది, నిధులు పోగు చేయాలి. ఆ సమస్య అధిగమించడానికి మీలాంటి పెద్దలు ముందు 50 లక్షల రూపాయలు మనం ప్రభుత్వ నిధులు ఖర్చు పెడుతున్నాం. 10 దినాల కింద, వేతనాల కింద, కొంతవరకు మెటీరియల్ కంపోనెంట్ కింద. సో 50 లక్షల రూపాయలు మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, ఎక్కడ మనం కార్యక్రమాలు చేయాలి, ఇది మీరందరూ కూడా దయచేసి దాంట్లో మీరు ఆ సందర్భంలో గ్రామ సభ జరిగినప్పుడు సర్పంచ్ గారితో, ఉప సర్పంచ్ గారితో మీరందరూ కూడా మాట్లాడి, ఎందుకంటే ఇరిగేషన్ శాఖ వాళ్ళ సంగతి మీకు బాగా తెలుసు. వర్షాలు పడినప్పుడే పనులు చేస్తారు వాళ్ళు. ఆ పని ఎక్కడ జరిగిందో కూడా మనకు తెలియదు. ఈ ఏరియా ఎక్స్పాన్షన్ కింద హార్టికల్చర్ కి బాగా సహాయం ఇస్తున్నాము. సో అందరూ కూడా రైతులు ఎవరన్నా విల్లింగ్ ఉంటే దానికి కూడా పెట్టుకున్నట్లయితే మనకి మీకు అక్కడ ప్లాన్స్ కొనే ఖర్చు కానీ, ఫిట్టింగ్ ఖర్చు కానీ అన్ని కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. FPOs ద్వారా ఒక గ్రూప్ గా చేరాలి. ఆల్రెడీ తెనాలి ప్రాంతాల్లో మనకి గ్రూప్స్ ఉన్నారు. సో మీకు కూడా గ్రూప్ గా ఉన్నట్లయితే మనకి బలం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో మనకి అలాంటి FPO గ్రూప్స్ కి మనం వేరే ప్రోగ్రామ్స్ ద్వారా లోన్స్ కానీ, సబ్సిడీ ప్రోగ్రామ్స్ లో కలెక్షన్ సెంటర్స్, కోల్డ్ రూమ్స్ ఇలాంటివన్నీ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. మార్కెటింగ్ పరంగా కూడా కలిసి వస్తుంది. ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఈరోజు గ్రామ సభ చేయడం కూడా జరిగింది. మీ అందరూ కూడా ఇప్పటి వరకు అన్ని ప్రాబ్లమ్స్ మీకు ఏమేమి ఇక్కడే కష్టం ఉన్నాయి అది కూడా మీరు చెప్పారు. నోట్స్ కూడా నేను చూసాను ఇక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ విషయంలో మినిస్టర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఎక్కడ మీకు ఇల్లు కావాలి, PHC కోసం కూడా మీరు అడిగారు. అన్ని మనం రూల్స్ ప్రకారంగా ఫండ్స్ చూసి అన్ని మనం పెట్టడానికి ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత కూడా మీ అందరికీ ఇక్కడ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి మన తరపున తహసీల్దార్ గారు, మన MPDO గారు, తర్వాత నేను కూడా ఇక్కడే వస్తాను. నా ఆఫీస్ కూడా ఇక్కడే తెనాలిలో ఉంది. సో మీ అందరికీ ఇక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి దయచేసి నాకు కూడా చెప్పండి. నా ఆఫీస్కి రండి, నేను కూడా ఇక్కడే వెళ్తాను. అక్కడే మీటింగ్లో మనం మళ్ళీ కలుద్దాం. మీకు ఏమేమి కష్టం ఉన్నాయి చెప్పండి, రిజాల్వ్ చేస్తాం. థ్యాంక్ యూ. ప్రజలకు సుపరిపాలన, స్వపరిపాలన అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలకు శ్రీకారం చుట్టడం సంతోషకరమని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ప్రజలకు సుపరిపాలన, స్వపరిపాలన అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలకు శ్రీకారం చుట్టడం సంతోషకరమని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ సభలలో భాగంగా శుక్రవారం తెనాలి మండలం కొలక్లూరు గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సభలో పాల్గొని ప్రజలు అందించిన అర్జీలను స్వీకరించి గ్రామంలోని సమస్యలను గురించి చర్చించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని గ్రామాల్లో పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధులను బదలాయిస్తే వైసీపీ ప్రభుత్వం వాటిని దోచుకున్నారని విమర్శించారు. రాజ్యాంగ వ్యతిరేక విధానాలను అవలంబించి పంచాయతీ వ్యవస్థనే కాక అన్ని వ్యవస్థలను గత ప్రభుత్వం నాశనం చేసిందని దుయ్యబట్టారు. ప్రజలకు మెరుగైన పాలన అందించే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. గ్రామాలలో గ్రామ సభల ద్వారా పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం అధికారులు ముందుకు వెళుతూ
గ్రామాల అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి తోడ్పడాలని పేర్కొన్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రణాళికాబద్ధంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోనున్నట్లు రాజేంద్ర ప్రసాద్ వివరించారు. సభలో గ్రామ సర్పంచ్ చొప్పర ప్రీతి, పలువురు అధికారులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, స్థానిక నేతలు, ప్రజలు పాల్గొన్నారు. 2000 నుంచి 4000 చేయటం జరిగింది కదా. ఆ 4000 రూపాయలు గతంలో ఈ ప్రభుత్వం మళ్ళీ ఉన్న పెన్షన్లు పెంచి ఇస్తా ఉంది. కొత్త పెన్షన్లు పెట్టుకోవడానికి అవకాశం వస్తుంది. అవకాశం రాగానే మా ఇంటి పక్క ఒక పంచాయతీ స్థలం ఉంది. ఆ పంచాయతీ స్థలం కొంతమంది వ్యక్తులు మొక్కలు పెంచి కరెంట్ తీగల కాటనే వేశారు. మేడం గారికి చెప్తే కరెంట్ తీగల కాడికి వచ్చారు. వచ్చి వాళ్ళు మా మీద పోరాడి చగాలి అలా చేశారు. కరెంట్ తీగలు అయితే మరి నా ఇంట్లో కరెంటు వస్తూ పోయింది కానీ నాకు సమస్య కదా, అది ఫినిషింగ్ ఏంటని చెప్తున్నాను కదా. పంచాయతీ స్థలం కొంతమంది దురాక్రమణ చేసి సిమెంట్ బెంచీలు వేసి పబ్లిక్గా తాగుతున్నారు. అది ఎస్పీ గారి దగ్గరికి అయితే ఒకసారి 2 బెంచీలు తీసేయాలి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసి బెంచీలు వేసి సిమెంట్ బెంచీలు ప్రాబ్లం బాగుందండి. కాజీపేట మొత్తం అన్ని చోట్ల 4 బెంచీలన్నీ ఒక మాప్లేస్లోనే ఉంటుంది. అక్కడ కూర్చొని తాగటం, మంచిగా ఉన్న కాపురాలను డిస్టర్బ్ చేస్తున్నారండి. తరఫున సైడ్ కాలువలు చేస్తారు. మెయిన్ ఇంపార్టెంట్, చిన్న వాన వచ్చినా కూడా రోడ్ల మీద నడవాల్సి వస్తుంది. అది ఎట్లా అంటే కొంచెం మురుగులో వెళ్ళా చేసినా కానీ ఎన్నిసార్లు నేను తీర్మానంలో పుట్టులో రాస్తానే ఉన్నాం సార్ ఇట్లా చేసుకుందామని. కానీ మేము గ్రామ సభ పెట్టినప్పుడల్లా ఇద్దాము ఏదో చేస్తామనుకున్నాం కానీ ఏమీ జరగలేదు. అయితే మా ఊరు గురించి కొన్ని విషయాలు మేము గ్రామ పంచాయతీ తీసుకురావడం జరిగింది సార్. ముఖ్యంగా పారిశుద్ధ్యం, చెత్త కలెక్షన్ గురించి మీరు చెప్పినట్టుగానే ఆ డస్ట్బిన్ తీసుకెళ్ళి ఏర్పాటు పంపింగ్ అనేది మెయిన్ ప్రాబ్లం. బట్ ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ని రిఫైన్మెంట్ చేయడానికి మేము కొన్ని సూచనలు చేస్తాం సార్. మరి ముఖ్యంగా ఒక సూచన ఏంటంటే, ఈరోజు పల్లెల్లో మీకు తెలిసిన విషయం ఏంటంటే అందరూ కూడా కుర్రవాళ్ళు బయటికి వెళ్ళి జాబులు చేస్తున్న పరిస్థితి. ముసలి వాళ్ళు ఇంట్లో చెత్తను తీసుకెళ్ళి బయటకు వెళ్ళి వేయలేని పరిస్థితి అనమాట. ఇంటి చుట్టుపక్కల అంతా గొడవలు అవుతా ఉన్నాయి. మా ఇంటి పక్కన కాల్చాము, మా దాని పక్కన కాల్చాలని గొడవ ఉంది. దీనికి మేము పంచాయతీ వారికి అందించిన సూచన ఏంటంటే, కాజీపేటకి దాదాపు వారంలో ఒకసారి బండి వస్తూ ఉందండి. అది రోడ్డు మీద ఉన్న చెత్తను మాత్రమే వాళ్ళు క్లీన్ చేస్తూ ఉన్నారు. మేము వాళ్ళకి చెప్పింది ఏంటంటే, మీరు ఏదన్నా ఒక మైక్ లాంటివి పెట్టుకుంటే ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళు ఆ బజార్ చివరికి వచ్చి చెత్త వేసుకుంటారు. చెత్త కలెక్షన్ వస్తుంది అని చెప్పి నేను చెప్పారనుకో వాట్సాప్ ఆటోమేటిక్గా గ్రూప్ మొత్తానికి వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళు మీరు వెళ్ళే టైంకి అలర్ట్గా వస్తారు. రెండోది ఏంటంటే, ఎక్కడ కూడా ఈకేవైసీ అవ్వకుండా ఉంది, రియల్ ఫార్మరు అనుసంధానం కాకుండా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో నేను చూసినంత వరకు ఈ క్రాప్ రిజిస్ట్రేషన్లోకి వచ్చేటప్పుడు రికన్సిలేషన్ సర్టిఫికేట్ విచ్ వాజ్ సైన్డ్ బై మీరు ఒక ఇరిగేషన్, ఎంఆర్ఓ, ఎండిఓ, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, హార్టికల్చర్ డిపార్ట్మెంటు 5 సైన్ చేసిన దాంట్లో నేను చూసిన తప్పులు ఏంటంటే, గత ప్రభుత్వంలో నేను దాదాపు అన్ని గ్రామాలు సంబంధించినటువంటి ఈ క్రాప్ ఆన్లైన్ సిస్టంలో 60% కంటే ఎక్కువ చేయాలి. అదేవిధంగా ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రామ సభల్లో ఆ సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు అనే భావంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. గ్రామ సభకి ఆ గ్రామంలో ఉన్న పంచాయతీ సర్పంచ్ గారు ప్రథమ పౌరురాలుగా ఆ గ్రామ సభని నడపాల్సి, గ్రామ సభలకి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని చెప్పి సత్సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఏ పనులు అవసరం, అదేవిధంగా గ్రామాల్లో ఏ రకమైనటువంటి వ్యాధులు రాకుండా కాపాడుకోవాలి, ముందుగానే వ్యాధులు రాకుండా ఉండాలి అంటే డ్రైనేజ్ లేకుండా వీళ్ళన్నింటినీ కూడా చూసుకోవాల్సింది. గ్రామాన్ని ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో గ్రామాల్ని అంత అందంగా తీర్చిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది అని చెప్పి చెప్పడానికి నా ప్రయత్నం అని చెప్పి మనం చేస్తాం. అదేవిధంగా గ్రామాల్లోకి వచ్చినప్పుడు కూడా ఎక్కడ కూడా శానిటేషన్ ప్రాబ్లం లేకుండా చూసుకోవాల్సిన అవసరం, 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి ఓటు ఉందా లేదా అని చూడాల్సిన అవసరం, కానీ ఇవన్నీ కూడా మీ పరిధిలోకి ఉంటాయి అనేది మీ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం. మరి ముఖ్యంగా కొలకలూరు గ్రామం అనేక కులాలు, మతాలు, మీకు నిజమైన స్వాతంత్రాన్ని ఈనాడు ఈ ప్రభుత్వం మీకు ఇవ్వాలి. ఇది ప్రజా ప్రభుత్వంగా ప్రజలు ఇచ్చిన తీర్పుని మనం గమనించి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా
ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుకుంటూ రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఆలోచనలు ఏ రకంగా అమలు చేయాలనే చర్చ ఈ వేదిక ద్వారా వేదిక ఇది అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ ఈ రోజున నిధులు విడుదల చేయడం జరిగింది. మనం గతంలో ఎప్పుడు కూడా నిధులు విడుదల చేయడం అనేది 5 ఏళ్ల నుంచి ఏ రకంగా వస్తే ఏ రకంగా డ్రా చేసుకున్నాడు కూడా మనకు తెలీదు. కేటాయించిన నిధులు కూడా వేరే రకంగా మరలిపోయినటువంటి పరిస్థితి, కరెంటు బిల్లులు సైతం కట్టుకోలేనటువంటి పరిస్థితి గ్రామ పంచాయతీలు ఇవన్నీ కూడా గమనించే రాష్ట్ర వ్యాప్తంగా 13,500 గ్రామాల్లో ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా ఈ గ్రామ సభలు జరుపుకుంటా ఉన్నాం. కేవలం ఉత్సవ విగ్రహాల్లానే సర్పంచ్లు అనే వాళ్ళు మిగిలిపోయారండి. గత 3 సంవత్సరాలు అంటే 2020లో మేము ఎన్నికవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా గ్రామానికి ఏదో చేయాలి అన్న ఉద్దేశంతోనే మేము ముందుకు వచ్చాము. కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో చేతులు కట్టేసుకొని కూర్చున్నామండి. నిధులు విడుదల చేయరు. వచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫైనాన్స్ నిధులన్నీ కూడా ఈ రోజు అకౌంట్లో పడితే నెక్స్ట్ డే మార్నింగ్కి ఆ అమౌంట్ అనేది డిడక్ట్ అయిపోతాయి. గ్రామ పంచాయతీలో ఎలాంటి నిధులు వాడినా కానీ అవి ఎందుకు వాడారు, వాటికి సంబంధించిన రేట్స్ కానీ అన్ని రిమార్క్స్తో సహా మనకి ఆన్లైన్లో కనిపిస్తాయండి. కానీ మరి అంత పెద్ద హ్యూజ్ అమౌంట్స్, ఫైనాన్స్ అమౌంట్స్ ఒకే సింగిల్ డెబిట్లో తీసేసుకుంటారు వెనక్కి. అక్కడ రిమార్క్ దగ్గర ఏమీ ఉండదండి. ఎందుకు డిడక్ట్ అయినాయి, ఎక్కడికి వెళ్ళినాయి అనేది మాకు అసలు తెలియకుండానే వెనక్కి వెళ్ళిపోతాయండి. ఆ డీటెయిల్స్ చూసుకుంటే డిపి వాళ్ళు, వేరే పై ఆఫీసర్లు, వాళ్ళు ఎవరో కూడా తెలియని ట్రెజరీ వాళ్ళు, వీళ్ళందరి ఇదితో ఆ అమౌంట్స్ అనేవి వెనక్కి వెళ్తాయి. 6 దాటితే బయట కళ్ళకు కూడా కనిపించే మనకి దారులు ఎట్లు నడుస్తున్నాం కూడా తెలియని పరిస్థితుల్లో ఇంకా కొన్ని ప్లేసెస్ కొలకలూరు గ్రామంలో ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ గురించి ఎన్నిసార్లు పై వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళామనేది చెప్పాల్సిన అవసరమే లేదు. దానివల్ల ఇక్కడ ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. డయేరియా టైంలో కానీ చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. ఇలాంటివన్నీ చేయడానికి మా దగ్గర నిధులు ఉండేవి కాదండి. పైగా వాటి మీద కూడా మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. 100 కేసులు పెట్టించుకున్నాం. ఇదేంటంటే గ్రామ పంచాయతీకి మరి ప్యారలల్ గా ఇంకొక వ్యవస్థ పనిచేస్తుంది. గ్రామ సెక్రటేరియట్స్ కి పంచాయతీకి సంబంధం లేదు. పంచాయతీ నిర్వర్తించే విధుల్లో మరి ఈ సచివాలయాలు పనిచేయవు. సచివాలయాల్లో ఉన్న వాళ్ళు గ్రామ పంచాయతీని అనుకరించే పరిస్థితి లేదు. ఇటువంటి ప్యారలల్ వ్యవస్థ ఉండేటప్పటికీ పరిపాలన చేయడం కూడా చాలా కష్టమైన విషయం. ఇక్కడ జవాబుదారి ఎవరు? ఈ సచివాలయాలకి. సర్పంచ్ అక్కడ దిక్కులేనప్పుడు ఇక్కడ మనవారు ఎవరిని అడగాల్సిన పరిస్థితి. అటువంటిది ఇది ఈ ప్యారలల్ లెవెల్లో ఉన్నటువంటి ఈ సచివాలయాల మీద కూడా మరి మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ గ్రామ సర్పంచులకి ఇప్పుడు వచ్చినటువంటి స్వరాజ్యంలో మరి వీళ్ళు విధులు నిధులు నిర్వర్తించడానికి మరి సరైన మార్గం పందాలో మరి పయనించడానికి కూడా అవకాశం ఉంటుందని ఈ సభాముఖంగా మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఈ సభాముఖంగా కోరుకుంటా ఉన్నాను. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, గ్రామ సభల్లో వచ్చిన సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేయటం జరుగుతుందని వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, గ్రామ సభల్లో వచ్చిన సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేయటం జరుగుతుందని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తెలియజేశారు. శుక్రవారం వేమూరులో పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఎమ్మెల్యే ఆనందబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గ్రామ పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారని, పంచాయతీ ఉపాధి హామీ నిధులను దోచుకున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ నిర్వాహకం మూలంగా అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయని, అటువంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని సక్రమమైన గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. గ్రామ సభల ద్వారా గ్రామాభివృద్ధికి కావలసిన అంశాల గురించి చర్చించుకుని గ్రామాలను బాగు చేసుకునే ఉద్దేశంతోనే పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నట్లు గుర్తు చేశారు. ఈ సందర్భంగా గ్రామ సభకు వచ్చిన ఆయన అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సజ్జా శ్రీలక్ష్మి, తిరుపతమ్మ, తహసీల్దార్ సుశీల్,
సుశీల, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ శేఖర్, జనసేన పార్టీ సమన్వయకర్త ఊసా రాజేష్, పశు సంవర్ధక శాఖ జేడీ జనార్దన్ రావు, టీడీపీ నాయకులు అమ్మిశెట్టి కిషోర్, వివిధ శాఖల అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2.5 నెలలు అవుతా ఉంది. ఈరోజు 13,000 గ్రామాలు పైచిలుకు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. 13,000 గ్రామాల్లో కూడా ఈరోజు గ్రామ సభలు నిర్వహించుకుంటా ఉన్నాం. గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, ఉన్నటువంటి అవసరాలు, ఇబ్బందులన్నీ కూడా మీ నుంచి వాటిని సేకరించి మీ ద్వారా చెప్పించి వాటి యొక్క సమస్యల పరిష్కారానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే దాని మీద కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడం కోసమే ఈ గ్రామ సభలు ఏర్పాటయ్యాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి తోడు ఈ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తిగా దానికి అనుకూలంగా ఆలోచన చేస్తూ గ్రామ సభ్యం కోసం వారి ఆలోచన నుంచి వచ్చినాయి ఈ గ్రామ సభలు. ఇలా గ్రామ సభల యొక్క ముఖ్య ఉద్దేశం ఇలా ఎన్ఆర్ఈజీఎస్ అనేది ఉపాధి హామీ పథకం చాలా ముఖ్యమైనది. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ఇప్పుడుగా గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు 14 నుంచి 19 వరకు వేల కోట్ల రూపాయలు ఉపాధి హామీ పథకం నిధులు తీసుకొచ్చి రాష్ట్రంలోనే ఉపాధి హామీ పథకాన్ని అత్యధికంగా వినియోగించినటువంటి రాష్ట్రంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుంది. 19 నుంచి 24 దాకా వస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గ్రామాల్లో ఉండేటటువంటి ప్రజాప్రతినిధులకు విలువ లేకుండా పోయింది. సర్పంచులు, ఎంపీటీసీలు ఉత్సవ విగ్రహాలుగా మారారు. వాళ్ళకి అధికారాలు లేవు, పాడు లేవు, నిధులు అంతకంటే లేవు. దాదాపు 13,500 కోట్ల రూపాయలు రాష్ట్రానికి వచ్చిన స్థానిక సంస్థలకు వచ్చిన నిధులని కూడా జగన్మోహన్ రెడ్డి పక్కదారి పట్టించి నాశనం చేశాడు. ఎందుకు చెప్తున్నా అంటే 14 నుంచి 19 వరకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు కేవలం గ్రామాల్లో 25,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మాణం చేశాం. ఆ రోజు మీరు ఆలోచించండి. ఇలా వేమూరులో గ్రామ సభలో ఉన్నాం మనం. 14-19 నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నా. ఏ సిమెంట్ రోడ్డు అన్న చూడు, పల్లెల్లో కానీ ఊళ్ళో కానీ మా హయాంలో నిర్మాణం చేసిన సిమెంట్ రోడ్డు తప్ప గత 5 ఏళ్లలో నిర్మాణం చేసిన సిమెంట్ రోడ్లు ఎన్నోనే మీరు చెప్పండి. ఈ ఊళ్ళో వాళ్ళే కదా అందరూ. దీన్ని బట్టి ఇవాళ మొత్తం కూడా పునాదుల స్థాయి నుంచి మళ్ళా అభివృద్ధి మొదలు పెట్టాల్సిన గురుతరమైన బాధ్యత ప్రజలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. ఎంత కష్టమైనా, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా వారికి ఉన్నటువంటి ముందు చూపుతో, విజన్తో ఖచ్చితంగా ఇవన్నీ కూడా కుంటుపడ్డ అభివృద్ధి మొత్తం కూడా ముందుకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా మళ్ళా అభివృద్ధి బాటన గ్రామాలను కూడా నడిపిస్తామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాం. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు. జాబ్ కార్డ్స్ గురించి నాకు చెప్పారు అధికారులు. దానికి సంబంధించి కూడా చర్యలు తీసుకుంటాం. ఎవరెవరికి లేవో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి జాబ్ కార్డులు ఇస్తాం. ఉపాధి హామీ పథకం నిధులు కూడా పందికొక్కుల్లా తిన్నారు. అన్ని అవినీతి. బట్ అన్ని కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. లక్షలతో చేశారు. ఇవన్నీ కూడా ఇలా ఎంక్వైరీ చేసి, విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే మొత్తం వీళ్ళ బతుకులన్నీ కూడా బయటపడతాయి. ఏది కూడా అసలు ఆలోచన లేకుండా చేశారు పరిపాలన. మా మీద ఒక బాధ్యత ఇంకా పెరిగింది. గెలిచామని మేమేదో గొప్పగా పొంగిపోవటం కాదు, బాధ్యత ఉందని మేము భావిస్తూ ఉన్నాం. బాధ్యత అత్యధికంగా బాధ్యత మా మీద మీరు పెట్టారు. ఖచ్చితంగా ఆ దిశగా ఆలోచన చేసి పరిపాలన ముందుకు తీసుకెళ్తాం. పరిపాలన ముందుకెళ్లే విధానంలో భాగమే గ్రామసీమల అభివృద్ధి, గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం. ఆ పరిష్కారం దిశగా మనసు పెట్టి పనిచేయడం కోసమే ఇవాళ అన్ని గ్రామాల్లో ఒకే రోజు ఈ గ్రామ సభల నిర్వహణ జరుగుతూ ఉంది. మీరు గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు అధికారుల దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా వాటిని ఒక కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన చేసుకొని టైం బౌండ్ పెట్టుకొని ఏ విధంగా పరిష్కరించాలి. అన్నీ ఇప్పుడు కావు. మీరు చెప్పేవన్నీ కూడా ఆర్థిక అవసరాలతో ముడిపడి ఉన్నాయైతే టైం కూడా పట్టింది. కొన్ని మనకు మనం పూర్తి చేసుకునేవి లేదు. వ్యక్తిగత సమస్యలు ఏమైనా ఉంటే అధికారులు అప్పటికప్పుడు పరిష్కరించే ఉంటాయి. ఇలా ఉపాధి హామీ పథకం నిధులు ఇచ్చినటువంటి కూడా సిమెంట్ రోడ్లకి మనం ఎక్కడెక్కడ గ్రామాల్లో మనకి అవసరం ఉన్నాయో మరి గౌరవ పెద్దలు వారి యొక్క సమక్షంలో తెలియజేస్తే వాటన్నిటిని కూడా తీర్మానం చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఉపాధి హామీ పథకంలో రైతులకి మరి ఎక్కడైనా ఈ సాగునీరుకి ఈ తూటుగాడ, గొర్రపడక ఇట్లా మాన్యువల్గా చేయడానికి అవకాశం ఎక్కడన్నా ఉంటే వాటిని కూడా
మనకి ఈ గ్రామ సభలో మనం చెప్పేటట్టయితే వాటిని కూడా రాసుకుంటాం, వాటిని కూడా శాంక్షన్ చేసుకుంటాం. అట్లాగే కొన్ని కాలువలు ఈ సంవత్సరం ఎలక్షన్ కోడ్ వల్ల ఆలస్యమైంది, అటువంటివి కూడా ఏవైతే ఇంకా చేయలేదో అటువంటి పంట కాలువలు రిపేరింగు అట్లాంటి వాటన్నిటిని కూడా మనం ఈ సభ దృష్టికి తీసుకురావచ్చు. అంతేకాకుండా మనకి పశుసంవర్ధక శాఖ వెటనరీ డిపార్ట్మెంట్ యొక్క సహకారంతో సమన్వయంతో మనకి గోకులం, మినీ గోకులం అనేటటువంటి పశువులకు సంబంధించినటువంటి షెడ్లను కూడా నిర్మించుకోవడానికి మనకి ప్రభుత్వం వారు అనుమతి ఇచ్చారు. మనకి మార్చి లోపున మండలానికి 25 సంబంధించినటువంటి యూనిట్స్ శాంక్షన్కి ఇచ్చారు. దీనిలో ప్రముఖ సినీ రచయిత కళా ప్రపూర్ణ దాశరథి శత జయంతిని పురస్కరించుకుని స్వరలయ వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీన సంగీత విభావరి నిర్వహిస్తున్నట్లు స్వరలయ వేదిక వ్యవస్థాపకులు లక్కరాజు సాయి తెలిపారు. శుక్రవారం స్థానిక మారిస్పేటలోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 25వ తేదీ ఆదివారం బోస్ రోడ్డులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ఆవరణలో జరిగే సినీ సంగీత విభావరికి కళాభిమానులు ప్రజలు విశేషంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. బ్యాంకు అధికారి రవిమోహన్, విశ్రాంత పోస్టుల అధికారి తిరుమలరావులు మాట్లాడుతూ దాశరథి శత జయంతిని పురస్కరించుకుని తెనాలిలో సినీ సంగీత విభావరిని ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. తెలుగు జాతికి తన సాహిత్యం ద్వారా ఎనలేని సేవలందించిన మహనీయులు దాశరథి అని పేర్కొన్నారు. సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక స్థాపించి 25 సంవత్సరాలు నిండింది. అనేక కార్యక్రమాలు చేస్తూ జనరంజకంగా ఉంటూ తెనాలికే వన్నె తెచ్చాము. రేపు 25వ తారీఖు ఆగస్టు 25 ఆదివారం కన్యకా పరమేశ్వరి సత్రం ప్రాంగణంలో దాశరథి సినీ సంగీత రచయిత దాశరథి జిలిబి బరుగుల చిన్నదాన, ఏ దివిలో వెలిసిన పారిజాతం వంటి అనేక గీతాలు 1-2 కాదు కళాప్రపూర్ణ బిరుదాంకితులు. కొద్ది కాలం మన ఆంధ్రప్రదేశ్కి ఆయన తెలుగు సేవలు కూడా అందించారు. తెలంగాణ కవిగా ముద్రపడ్డ నా తెలంగాణ కోటి రత్నాల వీణాను మొట్టమొదటిసారి శత జయంతి ఉత్సవాలని మ్యూజికల్ నైట్ గా సినీ సంగీత విభాగంగా మలుచుకొని 25 ఆదివారం సాయంత్రం 6:30 గంటలకి కన్యకా పరమేశ్వరి ప్రాంగణంలో జరుగుతుంది. కళాప్రేమికులు, సినీ అభిమానులు, సాహిత్య అభిమానులు విరివిగా పాల్గొని ఈ శత జయంతి సభను జయప్రదంగా కోరుతున్నాం. తెనాలిలో ఉన్నటువంటి ప్రతిష్టాకరమైనటువంటి ఒక సంగీత సాహిత్య వేదిక స్వరలయ వేదిక ఆధ్వర్యంలో దాశరథి వారి ప్రత్యేకమైనటువంటి గీతాలాపన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒక ప్రతిష్టాకరమైన ఒకటి సంస్థ ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని వాస్తవంగా వారి దాశరథి రంగాచార్య గారి వారికి నివాళులు అర్పించే కార్యక్రమంలో భాగంగానే రేపు మంచి ఆదివారం నాడు ఆదివారం నాడు 25వ తారీఖు ఆదివారం సాయంత్రం 6 గంటలకి వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆవరణలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ విచ్చేసి దాన్ని జయప్రదం చేసి దాశరథి గారికి వారు చేసిన సేవలకు గాను ఘనమైన నివాళులు అర్పించాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని శుక్రవారం పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధిక రమేష్, కమిషనర్ బి శేషన్నలు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆంధ్రకేసరి స్వర్గీయ టంగుటూరి ప్రకాశం పంతులు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అందించిన సేవలను పలువురు కొనియాడారు. ప్రకాశం పంతులు చూపిన బాటలో పయనిస్తూ ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ అప్పలరాజు, టీపీఓ సుబ్బారావు, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పెదవడ్లమూడి హైలెవెల్ ఛానల్ ఎత్తిపోతల పథకానికి గ్రాంట్ విడుదల చేయాలని, ఉపాధి హామీ పథకంతో డొంక రోడ్డుకు గ్రావెల్ ఏర్పాటు చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసాంరెడ్డి కోరారు. శుక్రవారం తెనాలి మండలం కొలకలూరులో నిర్వహించిన గ్రామ సభలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను శివసాంరెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శివసాంరెడ్డి మాట్లాడుతూ రైతులకు ఉపయోగపడే విధంగా పంట కాలువలో, మురుగు కాలువల్లోని గుర్రపు డెక్కను తొలగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు జ్యోతుల కోటేశ్వరరావు, బండి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. పొలాల్లో నిర్మించిన చోట ఎరకలు ఎత్తే ఆ విధంగా పాఠశాల పిల్లలకు ఉపయోగపడతాయి, ఆట స్థలాలకి ఉపయోగపడతాయి అనేది మా యొక్క ఉద్దేశం. 28,000 క్యూసెక్స్ నీరు ఉంటే కానీ పంటలు పండించడం అనేది సాధ్యం కాని పరిస్థితి. ఎకరా పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. 2-3 సార్లు కూడా ఎదరబెట్టాల్సిన పరిస్థితి. రైతులు పొలాల్లో ఉండాల్సిన రైతులు రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వస్తుంది. గత ప్రభుత్వం కూడా మేము కూడా కాళ్ళు అరిగేట్టు తిరిగాం. కనీసం కాంట్రాక్టర్ కి 3 నియోజకవర్గాలకి 5 మండలాలకు సంబంధించింది. ఇప్పటికి కూడా నేను 2-3 రోజుల కింద కాగా, నంబూరు, అట్లాగే తంగేళ్ళమూడి, అట్లాగే ఈ గ్రామాలకు కూడా ఇప్పటికి కూడా నీళ్లు అందన పరిస్థితుంది.
అందుకనే రాజా గారు ప్రత్యేక చొరవ చేసి, అది పెద్ద సమస్య కాదు, ఆ ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వాన్ని ₹1 ఇస్తే నేను ఆ మెషినరీలు ఏర్పాటు చేస్తాను, ఆ తర్వాత రావాల్సిన 2 కోట్లు నేను ప్రభుత్వం నుంచి తీసుకుంటామని చెప్తున్నారు కాంట్రాక్టర్. అందుకనే సార్ నేను చొరవ చేసి చేయాలని కూడా మా విజ్ఞప్తి చేస్తూ, దాంతోపాటు కొలకలూరు డొంకల్లో ఒడ్లు కానీ మినువులు కానీ మొక్కజొన్న కానీ తీసుకురావాలంటే చాలా వ్యయ ప్రయాసాలకి గురవుతున్న పరిస్థితి ఉంది. ఈ డొంకలకు కూడా మెరకలు తోలే విధంగా మరి గ్రామ సభలో తీర్మానం చేసి ఆ విధంగా ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే విధంగా చేస్తే రైతులు, కౌలు రైతులు కూడా చాలా మేలు జరుగుతుంది అనేది భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. రెండోది ప్రాథమిక పాఠశాలలో ఆట స్థలాలు పల్ల ప్రాంతాల్లోనే వీటికి మెరకలు వేయాలని చెప్పి కోరుతారు. శ్మశానానికి వెళ్ళే రోడ్లు కూడా సౌకర్యంగా లేవు, ఆ ప్రాంతాలకు కూడా రోడ్డు ఫార్మేషన్ పెట్టాలని, రైతులకు ఉపయోగపడే విధంగా డ్రైనేజీ, అదేవిధంగా పంట కాలువలు పనులు ఇమీడియట్గా చేపట్టి ఉపాధి కార్మికులతో చేయించాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. గొడవపడేకు జగిల్ క్లియరెన్స్ మట్టి పనులు ఉపాధి చట్టంలో చేర్చాలని, ఉపాధి పనులు 200 రోజులు పెంచి ₹600 కూలి ఉండాలని చెప్పి మా సామిరెడ్డి గారు, అదేవిధంగా జ్యోతిపడి సార్ వీళ్ళందరూ పాడుతూ ఉన్నారు. ఈ నెల 21వ తేదీన అత్తోట గ్రామంలో కిట్టు ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో సేకరించిన బ్లడ్ ప్యాకెట్స్ ను శుక్రవారం కిట్టు మిత్ర బృందం తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు కన్నిగంటి మురళీకృష్ణ, నందివెలుగు గ్రామ సర్పంచ్ ధూళిపాళ్ల పవన్ కుమార్లు మాట్లాడుతూ కిట్టు జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయటం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సేకరించిన రక్తాన్ని గుంటూరు, తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలకు అందజేయటం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎర్రు కిట్టు, డి సాయి, ఎద్దు శివమణి, కిట్టు మిత్ర బృందం పాల్గొన్నారు. ఎందుకంటే ఆపదలో ఉన్నటువంటి ఎంతో మందికి ఈ రక్తదానం చాలా ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో కూడా అందరూ రక్తదానం, అవయవదానాలతోటి 10గురికి మనం ఉన్నప్పుడు మన తర్వాత కూడా మరొక జీవితానికి చేదుడు వాదుడుగా సహాయం చేయడానికి రక్తదానానికి, అవయవదానానికి అందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అత్తోట గ్రామంలో ఎర్రు కిట్టు ఆధ్వర్యంలో మెగా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. యువత పెద్ద సంఖ్యలో రక్తాన్ని ఇవ్వటం జరిగింది. ఆ రక్తాన్ని తెనాలి శాసనసభ్యులు శ్రీ నాదెళ్ల మనోహర్ గారు సూచనల మేరకు జీజీహెచ్ తెనాలికి కొంత బ్లడ్ని డొనేట్ చేయమంటం జరిగింది. దాన్ని కన్నిగంటి మురళి గారి ఆధ్వర్యంలో, సాయి గారి ఆధ్వర్యంలో మరియు కిట్టు ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈరోజు తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ గారికి అందరి ద్వారా అందజేయడం జరిగింది. ఈ విధంగా రక్తం దానం చేయటం వల్ల ఇంకొకరి జీవితానికి వెలుగు నింపడం జరుగుతుంది. సో యూత్ అందరూ ఫ్యూచర్లో కూడా ఈ రక్తదానం, అవయవదానం చేసి ఇంకొకరికి పునర్జన్మ ఇవ్వటానికి దోహదపడతారని ఆశిస్తూ, ఆ సేతు హిమాచల పర్యంతం ఆసక్తిగా వీక్షించే క్రికెట్ క్రీడలో చేసిన సాధనకు గుర్తింపుగా ఇండో నేపాల్ క్రికెట్ టీంలో క్రికెటర్గా అవకాశం దక్కించుకున్న చేతన్ దత్తుకు యాదవ సంఘీయులు అభినందనలు తెలిపారు. తెనాలి నియోజకవర్గ యాదవ సంఘం ఆధ్వర్యంలో తట్టుకోళ్ల అశోక్ యాదవ్ కార్యాలయంలో శుక్రవారం ఇండో నేపాల్ క్రికెట్ టీంలో T20 మ్యాచ్ ఆడేందుకు తెనాలి క్రికెటర్ ఎం చేతన్ దత్త యాదవ్ అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు వక్తలు చేతన్ దత్త క్రికెట్ క్రీడలో మరింతగా రాణించి తెనాలికి, యాదవ సామాజిక వర్గానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అదేవిధంగా నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది తాడిబైన శ్రీనివాసరావు, తట్టుకోళ్ల అశోక్ యాదవ్, దొడ్డక ఆదినారాయణ, గుమ్మడి వెంకటనారాయణ, మునగా నరసింహారావు, పిట్టు వెంకట కోటేశ్వరరావు, ఆరాధ్యుల కన్నా, తాడిబైన విష్ణు, మద్దిబైన ఫణి, తుల్లిమిల్లి చంటి తదితరులు పాల్గొన్నారు. అందరూ ఈరోజు ఇక్కడ చేతని అభినందించడం జరిగింది. ఈ విధంగా కార్యక్రమంలో పెద్దలు రావడం, చేతనికి పూల మాలతో మరియు శాలువాతో సన్మానించడం చాలా అభినందనీయం. ఇండో నేపాల్ క్రికెట్ టీంకి క్రికెటర్గా సెలెక్ట్ అయినటువంటి చేతన్ దత్త యాదవ్ ఆయన కృషికి, ఆయన పుట్టుదలకి ప్రతీక. పుట్టుదలతో, దీక్షతో, దృఢ సంకల్పంతో అందుకు ఈ రోజున నీవు చేసినటువంటి ఈ సన్మానం, దీన్ని నీవు ప్రతి క్షణం మనసులో తలుచుకుంటూ ఇంకా ఈ యొక్క సంఘం నుంచే కాదు ఇతర
ముఖ్యుల నుంచి ఇంకా అన్ని రకాల శ్రేణుల నుంచి కూడా నీవు గొప్ప గొప్ప సన్మానాలు పొందాలని, తద్వారా ఈ యొక్క తెనాలి గడ్డకే కాదు నీవు భారతదేశానికి కూడా ఒక మంచి పేరు తీసుకురావాలని, మా యొక్క ఆశీస్సుల్ని నీవు స్ఫూర్తిగా తీసుకొని ఒక గొప్ప క్రికెట్ ప్లేయర్గా రాణించాలని చెప్పి మేమంతా కూడా నిన్ను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాం. మరి తెనాలికి చెందిన ఎం చైతన్య దత్త యాదవ్ ఇండో నేపాల్ క్రికెట్ సంబంధించిన అండర్-19 దాంట్లో T20 క్రికెట్ టీంకి సెలెక్ట్ అవ్వడం, దాన్ని సందర్భించి మరి ప్రముఖులంతా కూడా అభినందించడం చాలా సంతోషం. అట్లాగే మన క్రికెట్ టీంలో కూడా చాలామంది ఉన్నారు యాదవ్ సోదరుల్లో. అట్లాగే మన స్పోర్ట్స్లోనే కాకుండా చైతన్య అట్లాగే విద్యారంగంలో కూడా చదువుకుంటూ బాగా స్పోర్ట్స్లో ఉంటా మరి చదువు నెగ్లెక్ట్ చేయకుండా మరి విద్యాభ్యాసంలో కూడా బాగా చదవాలని, తెనాలికి మంచి పేరు తీసుకురావాలని అట్లాగే మరి కోరుకుంటూ ఈరోజు మరి ఈ సపోర్ట్ చేసిన మరి యాదవ్ ఎంప్లాయీస్కి కానీ మరి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు సుపరిపాలన, స్వపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయడమే గ్రామ సభల ముఖ్య ఉద్దేశం. రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. హెచ్7 న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్లో తెనాలి హెచ్7 న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్7 న్యూస్ సమాప్తం. నమస్కారం.